ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా ఎంత దారుణంగా తయారైందంటే, అంటే వినడానికి, చూడడానికి అంత అసహ్యంగా ఉంది. అన్నా లెజినోవా అంటే పవన్ కళ్యాణ్ గారు సతీమణి తను చేసిన తప్పేంటి ఎంత ట్రోలింగ్ చేస్తున్నారంటే, అంటే ఆశ్చర్యంగా ఉంది. తన కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాదం గురయ్యేటప్పుడు ఆ ప్లేస్లో ఎవరున్నా, నువ్వున్నా, నేనున్నా, మన ఇష్టదైవమైన మన ఇష్టదైవం ఏ భగవంతుడు ఉంటే ఆ భగవంతుడు మొక్కుకుంటాం. నా కుమారుడు శుభ్రంగా, క్షేమంగా, ఆరోగ్యంగా తిరిగి వస్తే నేను నీ దగ్గరికి వస్తాను తండ్రి అని మొక్కుకుంటాం. అలాగే అన్నా లెజివన్ గారు కూడా ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నారు. ఆ మొక్కును తీర్చడానికి డిక్లరేషన్ ఫారం మీద సంతకం పెడుతూ తలనీలాలను సమర్పించారు. ఆ తలనీలాలను సమర్పించిన తర్వాత వెంగమాంబ సత్రానికి వెళ్ళి 17 లక్షల రూపాయలు ఆ వెంగమాంబ సత్రానికి విరాళాన్ని ఇచ్చి అక్కడ అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకుంటూ 10 మంది భక్తులకు సహాయం కూడా సేవ చేసి వచ్చారు వచ్చింది ఆవిడ. అలాంటి వ్యక్తిని ట్రోలింగ్ చేయడం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే సోషల్ మీడియా చేతులు ఉంది కదా, ఇష్టానుసారంగా ట్రోల్ చేసేయడమేనా? అంటే ఒక క్రైస్తవ పాస్టర్ కూడా తన ఆడే మాటల విధానం కూడా కరెక్ట్ కాదు. అంటే మతాల్ని రెచ్చగొట్టి మా క్రైస్తవ కుటుంబంలో పుట్టింది, ఇలాగ తలనీలాలు సమర్పించకూడదు, ఇది అది తొక్క తోలనుకొని మాట్లాడుతున్నారు. అంటే తను రష్యాలో పుట్టి క్రైస్తవ కుటుంబంలో జన్మించింది, కానీ తను ఇప్పుడు ఎవరు హిందూ మతానికి చెందిన ఆవిడ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు హిందూ మతస్థుడు. మరి హిందూ మతస్థుడు భార్య ఎవరవుతారు? హిందూ మతస్థురాలు అవుతుంది కదా. దానికి పాస్టర్ గారు కూడా మాట్లాడే విధానం అయితే కరెక్ట్ లేదు. భగవంతుడికి తను మొక్కుకున్న తన బిడ్డ ప్రాణాలు కాపాడుతండ్రి అని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి మొక్కుకుంది. అలాగే ఆ భగవంతుడు కూడా తన బిడ్డ ప్రాణాలని రక్షించాడు. ఎటువంటి హాని లేకుండా హ్యాపీగా కొద్దిగా గొప్ప చిన్న దీంతో హ్యాపీగా వచ్చారు. దాన్ని అనుసరించి ఏంటంటే ఆ మొక్కును తీర్చుకోవడానికి తలనీళ్ళలో సమర్పించింది. దానికి ఇంత ట్రోల్ చేయడమా బ్రదరు? తప్పు కదా అది. మారండి రా, సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తులు కొద్దిగా మారండి బ్రదరు. మంచి మెసేజ్లు పెట్టండి, అందరూ చూస్తారు. మంచి మెసేజ్ కోసం ఆలోచించండి. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం.